నేను అది ప్రూవ్ చేయదలుచుకున్నాను. బెస్ట్ ఏం నమ్మాలి? ముఖ్యమంత్రి గారు నా కులం అంటారు. నా కులం పిచ్చుంటే నేను టీడీపీ సపోర్ట్ చేస్తానా? నేను దేశం నాది అనుకుంటాను. ప్రతి కులం నా మనుషులు, ప్రతి కులస్తులు, అణగారిన వర్గాలు, ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రతి ఒక్కరు పేరు పేరు నా ప్రతి ఒక్కరు, ప్రతి కులం ప్రతి ఒక్కరు నా వాళ్ళు, నా మనుషులు. వారికి ఏమైపోద్ది? వారి బిడ్డలకి ఏమైపోద్ది? అందుకు సపోర్ట్ చేశాను టీడీపీకి. ఓట్లు ఎంచుకోవాలని కాదు, అందరూ సంతోషంగా ఉండాలి. అభివృద్ధి జరగాలి అంటే అన్ని కులాలు మంచి సంతోషంగా ఉండాలి. అందుకు సపోర్ట్ చేశాను టీడీపీకి. కానీ నా ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారు కానీ చేతగానితనంగా తీసుకుంటే అది తప్పు చేసిన వారు అవుతారు. అలాగే ఈరోజు నేను ఉన్నవల్లి వెళ్ళాను. ఉన్నవల్లి వెళ్తే ఎక్కడ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నప్పుడు 1850 ఎకరాలు సరిపోద్ది, అక్కడ మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని డీనోటిఫికేషన్ చేస్తే ఒక్క రైతుని ఇబ్బంది పెట్టక్కర్లేదు. అలాంటి క్యాపిటల్ ఓకే 30,000 60,000 సంతోషం. మనకి నాకు ఈ రోజున ఆఖరికి వాళ్ళకు కూడా ఏమైందంటే ఎక్కడ కూడా ఇంత క్యాపిటల్ ఒక రోజులో రాదు. సామెతలు ఎందుకు వస్తాయి? రోమ్ నగరం ఒక రోజులో నిర్మితం కాలేదు, కొన్ని దశాబ్దాలు పట్టింది, కొన్ని శతాబ్దాలు పట్టింది. ఇది హైదరాబాద్ 70-80 సంవత్సరాలు పట్టింది. ఇది మీరు ఎంత అభివృద్ధి చేద్దాం అనుకున్నా తక్కువలో తక్కువ కనీసం 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 35 సంవత్సరాల్లో భూములు తీసేసుకుని ఏం చేస్తారు మీరు? మీకు ఎంత కావాలో మీరు మార్చేయండి, ఒక మాస్టర్ ప్లానింగ్ వేయండి. మురళీమోహన్ గారికి పాపం ఆయన ఒక ఎందుకు టార్గెట్ చేస్తారు, చాలా మంది ఉన్నారు కదా. అంటే నాకు ఇది అలాగే, ఇది ఇండివిజువల్గా ఒక్కరిని అంటాం కాదు. కానీ నా ఆలోచన ఏంటంటే ఎప్పుడో 1971లో స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు తీసుకున్నారు. 26,000 ఎకరాలు తీసుకుంటే దాన్ని డెవలప్ చేసింది 12,000 అది 14,000, ఇంకా 10,000 పైన ఇంకా ఖాళీగా ఉంది. ఆ భూమి ఇచ్చిన రైతులు ఈ రోజుకి అన్నం వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పొలాలు అక్కడ ఉన్నాయి, పర్మిషన్ వెళ్ళాలంటే ఎవరు అక్కడ వాచ్మెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సెంట్రల్ సిఎస్ఎఫ్ ఉంటుంది. ఇక్కడికి వాళ్ళకి ఈ రోజుకి తినలేదు. గుళ్ళ ప్రసాదాలు తిని బతికే కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పొలాలు ఇచ్చి రైతులు. అంత బాధ వేసింది. పచ్చని పంటలు 4-5 పంటలు పండే భూములు. నేనేమంటానంటే మీరు 54,000 ఎకరాలు తీసుకున్నారు, సంతోషం, తీసుకోండి. ఇంకా మీరు వెళ్ళి పోయి వాళ్ళ మీద పడతారండి. అలా కాదు, నేను దేనికి ఎప్పుడు చేసుకుని మీరు ఎంత తింటారు భూమి, ఎప్పుడు డెవలప్ చేస్తారు? నేనేమంటానంటే అంచెలంచెలుగా డెవలప్ చేయండి, ఎవరు కాదనరు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు నా భూమిలో నాకు 10 లక్షలు కాదు, ₹1 కోటి 10 కోట్లు వస్తే నేను సంతోషంగా ఇస్తాను. నాకు అభివృద్ధి కావాలనుకుంటా. కానీ అభివృద్ధి లేకుండా నేను ముందు భూములు తీసేసుకుంటా. ఎప్పుడు చేస్తానంటే ఒకరు మీరు ఉండకపోతే గ్యారెంటీ మీరు ఉంటారా? నెక్స్ట్ 10 సంవత్సరాలు బతుకుంటారా? నెక్స్ట్ 10 సంవత్సరాలు కలకాలం బతుకుంటామా మనుషులు? అలా మీరు భూములు తీసుకొని ప్రభుత్వాల దగ్గరికి పెడితే రైతు కూలీలు, రైతులు అందరు గొప్ప రైతులా 100 ఎకరాలు ఉన్నాయా? ఎవరికన్నా ఎకరం, సెంటు, 10 సెంటు, 4 సెంటు భూములు. వీళ్ళు ఎక్కడ బతుకుతారు? వీళ్ళు ఎక్కడ పారిపోతారు? రైతు కూలీలు ఎక్కడ పారిపోతారు? నేను నాకు మట్టితో సావాసం చేసిన నాకు తెలుసు. మట్టిలోంచి కస్తూరి బయటకు తీయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక మట్టిలో ఒక విత్తనం వేసి దాన్ని మొక్క పెంచి దాని పండు తీయాలి, దానికి పంట తీయాలంటే ఎంత శ్రమ, ఎంత ఏడుపో నాకు తెలుసు. అలాంటిది కానీ నా బాధ ఏంటంటే, అదే మీకోసం మాట్లాడుతున్నాను. అది ఎందుకు బాధ అనిపించిందంటే, మట్టిలోంచి కస్తూరి పరిమళం బయటికి తీసే రైతుని మనం కాపాడకపోతే మరి దేనికి బతుకుంటాం మనకి? నాకు అది బాధ ఎగలింది. ఈ రోజున చిన్నప్పుడు మనం కథ చదువుకుంటాం. ఒక జార్జ్ చక్రవర్తి ఉంటాడు, ఒకడు వెళ్తాడు, నాకు భూమి కావాలంటాడు. ఎంత భూమి కావాలంటే, నాకు చాలా భూమి చేసి పని చేయను, రేపు పొద్దున్న బయలుదేరు, నువ్వు పరిగెట్టినంత నీదే భూమి అంటాడు. పరిగెడతాడు. ఇంకా అంటే వాడికి ఆయాసం వస్తుంది, తూలిపోతుంటాడు, ఆశ చావదు, ఇంకా కావాలి. సూర్యాస్తమానికి సూర్యుడు దిగుతున్నాడు, మెల్లిగా అస్తమిస్తున్నాడు, ఇంకొక అడుగు. అప్పటికే ఒక 20 మైళ్ళు పరిగెట్టాడు, 20 మైళ్ళు భూమి ఉంది, సరిపోలా. ఇంకొస్తే ఆ 10 అడుగులు కూడా వస్తుంటాడు, ఇంకొక వేస్తే 6 అడుగులు. కరెక్ట్ 6 అడుగు వేసాడు, కరెక్ట్ 6 అడుగులు మిగిలింది, గొయ్యి మిగిలింది, చచ్చిపోయాడు. అంటే ఈ కథ తాలూకు మోరల్ ఏంటంటే, నువ్వు అత్యాశకు పోతే ప్రాణాలు పోతాయని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 54,000 ఎకరాలు దాదాపు 1,00,000 ఎకరాలు సంపాదించారు. మీరు పెనుమాకని, బేతపూడిని, ఉండవల్లిని వదిలేయండి, సంతోషం వదిలేయండి, బతకని ఉండాలి. వాళ్ళు ఇష్టపడితే అమ్ముతారు. అంతేగా మీరు బలవంతంగా లాక్కుంటే దౌర్జన్యంగా లాక్కుంటే, భూసేకరణ చట్టం కానీ వేస్తే, నేను చెప్పాను, నేను బయటకు వస్తాను. నేను ఎందుకు చెప్తానంటే, నాకు 2009 నుంచి చూస్తా ఉన్నాను, ఈ భూసేకరణ SEZల పేరు మీద అడ్డగోలుగా భూములు దోపిడీ చేస్తూ ఉంటే
అడ్డగోలుగా పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు రావు, మొత్తం లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటే మేము పంటలు పండించే భూములు మీకు దేనికి? మేము ఎక్కడ పారిపోవాలి? మా బిడ్డలు ఎక్కడ పారిపోవాలి? పెళ్ళిళ్ళు చేసుకోవాలి, హాస్పిటల్స్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఎవరు ఈ డబ్బులు ఎవరిస్తారు? మీరు ఇచ్చే 5,000 10,000 సరిపోద్దా? రోజుకి 60,000 నెలకు 60,000 సంపాదించేవాడికి మీకు ఈ మానవత్వం లేదా? ఇక అన్ని భూములు తీసుకొని మీరు ఏం చేస్తారు? ఎక్కడికి పారిపోతారు? అంటే నాకు అనేది ఏంటంటే, నేను మీ కింద బానిసత్వం చేయాలి. వాళ్ళ పంటల్లోనే, వాళ్ళ పొలాల్లోనే బానిసత్వం ఈ అనామక వర్గాలుగా మిగిలిపోవాలి. అదే మీరు కోరిక? అదే సింగపూర్ అభివృద్ధి? అనామకులు చేయటమా? మొత్తం ధ్వంసం చేయటమా? మీకు తెలిసిన ఒక భూమి వెనక ఎంతమంది ఉంటాయి. మన భూమి తవ్వితే భూమి పూజ ఎందుకు చేస్తాం? తల్లి చెట్టు పుట్ట ఉంటుంది, పాములు ఉంటాయి, పక్షులు ఉంటాయి, మన కీటకాలు ఉంటాయి, వాటికి సారీ చెప్పడం. తల్లి అందుకు మనం పూజ చేస్తాం, భూమి పూజ, క్షమించమని చెప్పడానికి. అలాంటిది ఇన్ని ఎకరాలు ఇంతమందిని ధ్వంసం చేస్తుంటే ఎన్ని క్షమాపణలు చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి? ధ్వంసం చేస్తున్నారు మీరు. మీరు దయచేసి ఇన్ని వేల ఎకరాలు ప్రశాంతంగా చేయండి, మీ అభివృద్ధి మేము అడ్డుకోం. కానీ మీరు ప్రజా జీవితాలను కానీ అస్తవ్యస్తం చేసి దోపిడీ చేస్తానంటే మటుకు ఒకవేళ నేనే లీడ్ చేస్తాను. లీడ్ చేసినప్పుడు మీరు పోలీసులు పెట్టి మీరు తుపాకులు పెడితే ఆ తుపాకులు ఎదురులే నేను అలాంటి ఎక్స్ట్రీమ్ వ్యాపారం ఉంది. దానికి కారణం కూడా ఏంటంటే, ఈ భూసేకరణ చట్టం అనేది అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ చేయడానికి మనకి చేసిన అచ్చడాక. అది మీకు ఎంత భూమి కావాలో తీసుకుని సంతోషంగా అభివృద్ధికి. ఏ రైతు కూడా, నేను చిత్తూరు మదనపల్లికి వెళ్ళినా అడ్డగోలుగా మనకి భూములు కొట్టేసినా కానీ, ఇల్లు కొట్టేసినా కానీ వాళ్ళు అడిగేది ఒకటి ఏంటంటే, మేము అభివృద్ధికి ఎదురు కాదు, మాకు నష్టపోతున్నాం, మాకు కొంత డబ్బులు ఇవ్వమని చెప్పండి. డబ్బులు ఇవ్వరు. మా ఇష్టం, మేము ప్రభుత్వం కొట్టేస్తాం, మీరెవరు అడగడానికి? ఏదంటే బెదిరిస్తారు. ఇది విప్లవాలు ఎందుకు వస్తాయంటే, ఈ రోజున పోలీసు వారిని కానీ రెవెన్యూ శాఖ వారిని ప్రజలు తిడతా ఉన్నారు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. ప్రభుత్వ ఉద్యోగులకి వారు డెసిషన్ తీసుకోరు, వాళ్ళ బాసులు చెప్పింది చేయాలి. కానీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే, కోపం అంతా రెవెన్యూ శాఖ మీద, పోలీస్ శాఖ మీద వెళ్ళిపోయింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం తాలూకు వైఫల్యం. పోలీసులు చేయని తప్పుకి, రెవెన్యూ శాఖ చేయని తప్పుకి వాళ్ళు ఫలితం అనిపిస్తున్నారు. వాళ్ళు ఏమో ఏమని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని ఎవరేమనలేరు, వారి రాజకీయ నాయకులను ఏమనలేరు. ఇది నాకు అనిపించింది. దీన్ని కానీ అడ్డుకోకపోతే, ఈ భూసేకరణ చట్టం మీరు అడ్డగోలుగా ప్రయోగిస్తుంది, ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. మీరు వంశధారికి వెళ్ళండి, మాకు ఎండ నీడ పడదు మా మీద, అంత పచ్చటి ప్రాంతం. వాళ్ళు భూములు వదిలేసుకుంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు అడిగిన కేసులు ఏం పెట్టారు తెలుసా? వాళ్ళందరి మీద, ప్రతి ఒక్కరి మీద. మొత్తం పిపిడి యాక్ట్, కూర్చోబెట్టి గుండా యాక్ట్, వాళ్ళ మీద, రైతుల మీద గుండా యాక్ట్లు ఏంటండి? 144 సెక్షన్ ఉండవాళ్ళు. 2 నుంచి 4 లోపు ఉండాలా? వాళ్ళే ఉగ్రవాదులా? వాళ్ళే సంఘ వ్యతిరేక శక్తులా? రాత్రుల పూట ఎవరు వస్తే దొంగలు వస్తారు. రాత్రుల పూట మీకేం పైన వాళ్ళ పొలాల్లో తీసుకెళ్ళిపోవడానికి? రాత్రుల పూట దొంగలు వస్తారు. మరేం భూమి దొంగలిపోతారు? కానీ మన బాధగా ఉంది, నవ్వులాటుగా ఉంది. కానీ ఎవరు రోడ్లు వేసుకున్నా రోడ్లు తీయడం ఎంతసేపులే. ఇది తెలుగుదేశం ప్రభుత్వంకి ఏంటంటే, ఇందాక రష్యన్ కథ చెప్పినట్టుగా, మీరు ఇన్ని వేల ఎకరాలు సంతోషంగా తీసుకున్నారు, సంతోషంగా నిర్మాణం చేసుకోండి. రోడ్డు కావాలి ఉండవల్లిలో, మీకు ఎంత రోడ్డు కావాలో అంతే తీసుకోండి. అంతేగాని అత్యాశకి వెళ్ళిపోతే అసలుకే అసలు వస్తుంది, మొత్తం ఆగిపోతుంది. జాగ్రత్త, ఆగిపోండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయకపోతే ఒక సరికొత్త తరం మేల్కొంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లేదు. వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇస్తే సరిపోద్దా? ప్రతి అబ్బాయికి ఇవ్వాలి జాబ్, ఉద్యోగాలు. సంతోషం. నాకు ఎవరు వారి అబ్బాయి రేపు పొద్దున ముఖ్యమంత్రి నాకే ఇబ్బంది ఏం లేదు. మీకు ఇబ్బంది ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇబ్బంది లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాను నాకు భయం, అదొక భయం ఉంది. అయితే ఉండవల్లి వెళ్ళిపోద్దాము, పెనుమాకి వెళ్ళిపోద్దాము, బేదపూడి వెళ్ళిపోద్దాము. అసలు భూములు ఉంటాయో లేదో తెలియదు. అయినా నాకు తెలియదు, అయినా నా ఫ్యూచర్ నేను ఊహించుకోలేను. కాబట్టి మీరు ఊహించి మీ ఓకు వెళ్ళేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.